మన మదర్ బోర్డులో చూస్తే కెపాసిటర్ ఈ టైప్లో ఉంటుంది, ఈ టైప్లో ఉంటుంది అన్న. ఇది సింగిల్ కెపాసిటర్ అన్న, ఇది సింగిల్ కెపాసిటర్. ఇదిగోండి అన్న, ఇది కపులర్ కెపాసిటర్ అంటారు దీన్ని. అయితే ఈ కెపాసిటర్ సిరీస్లో ఉన్నప్పుడు ఎలా వర్క్ చేస్తుంది, ప్యారలల్లో ఉన్నప్పుడు ఎలా వర్క్ చేస్తుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఈ కెపాసిటర్ చేసే పని ఏంటి అంటే, వచ్చిన ఎలక్ట్రాన్స్ని, ఒక వైర్ ద్వారా వచ్చిన ఎలక్ట్రాన్స్ని స్టోరేజ్ చేసుకుంటుంది. స్టోరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ట్యాప్ ద్వారా నాకు ఈక్వల్గా పంపిస్తుంది అన్న. కెపాసిటర్ చేసే పని ఏంటి అంటే, దానికి ఇచ్చిన వోల్టేజ్ని స్టేబుల్గా చేసి పంపించడం. బ్యాటరీ ద్వారా నాకు ఛార్జ్ అయింది కదా, ఇప్పుడు ఒక లైట్ ఎలగాలి అంటే ఈ ఎలక్ట్రోడ్ ప్లేట్స్ అంటారు అన్న, వీటిని ఈ ప్లేట్స్ మధ్యలోనే ఈ ఎలక్ట్రాన్స్ని స్టోరేజ్ చేసుకుంది. ఇప్పుడు నాకు లైట్ ఎలగాలి అంటే నేను బ్యాటరీ పెట్టి లైట్ వెలిగిస్తున్నాను, నేను స్విచ్ ఓపెన్ చేస్తే నాకు ఏమవుతుంది, లైట్ ఆఫ్ అయిపోతుంది, స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది. ఇప్పుడు నేను కెపాసిటీని యాడ్ చేసా, దానికి ప్యారలల్లో యాడ్ చేసా. ఇప్పుడు ఏమైతుంది, ఇది వోల్టేజ్ అనేది స్టోర్ చేసుకుంటుంది కానీ ఎప్పుడైతే నేను స్విచ్ ఓపెన్ చేశానో కెపాసిటీ నుంచి వెళ్ళే వోల్టేజ్ లైట్కి వెలుగుతుంది. పాయింట్ అర్థమైందన్న, కెపాసిటీలో స్టోర్ అయిపోయింది వోల్టేజ్. నువ్వు స్విచ్ ఓపెన్ చేసావు, స్విచ్ ఓపెన్ చేసిన ప్రతిసారి కెపాసిటీ నుంచి వోల్టేజ్ వెళ్తుంది.